చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఈ 100 రోజుల పాలన మేము అద్భుతంగా పాలన చేశాం కాబట్టి, గ్యారంటీలన్నీ అమలు చేశాం కాబట్టి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ 100 రోజుల పాలనకు రెఫరెండంగా భావిస్తాము అని చెప్పేసి. సో ఈ 100 రోజుల పాలన మీద మీ కామెంట్. 100 రోజుల పాలన రెఫరెండంగా ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ ఇప్పుడు. కానీ వాస్తవంగా ప్రతిపక్షాలు అడుగుతుంటాయి ఇది 100 రోజుల పాలనకు రెఫరెండం అని. అధికారంలో ఉన్నవారు అంగీకరించరు. సహజంగా జరిగే పరిణామం ఎక్కడైనా. ఎందుకంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కనుక ప్రతిపక్షానికి పోయేదేమీ లేదు. అధికారంలో ఉన్న వారికి ప్రతిష్ట అడ్డం వస్తుంది. అందువల్ల ఏమంటారంటే ఎన్నికల ఫలితాలు అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకే ఎన్నికకు మరో ఎన్నికకు పోలికలు ఉండవు. అందువల్ల ప్రతి ఎన్నిక రెఫరెండం కాదు అని అధికారంలో ఉన్నవారు అంటుంటారు. కానీ రేవంత్ రెడ్డి తన పాలన పైన రెఫరెండం అంటూ ఒక రకంగా రిస్క్ తీసుకుని వ్యాఖ్యానించారు. సో బట్ ఆయనకు ఉన్న సమాచారమా లేదా ఆయన పాలన పైన ఆయనకున్న కాన్ఫిడెన్సే కారణం కావచ్చు, లేదు వాళ్ళు చేయించుకున్న సర్వేలో కాంగ్రెస్కు బెటర్గా వస్తుంది కనుక ధైర్యంగా అన్నారా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవైనా కావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉండవు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరిగేవి రేవంత్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే అంశం పైన కాదు. మరి లోక్సభ ఎన్నికలు జరిగేవి దేశ ప్రధానమంత్రిగా ఎవరుండాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలా ఉండకూడదా అనే అంశం పైన జరుగుతున్నది. అలాంటప్పుడు మోడీ ప్రభుత్వ పనితీరు పైన రెఫరెండం అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి పనితీరు పైన రెఫరెండం కాదు. ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి వచ్చే వరకు పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోతుంది. అందుకే దీనికి రిజల్ట్స్ కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడే కాదు, మీకు 2004లో 2009లో కూడా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్గా పర్ఫామ్ చేసింది. అంటే జాతీయ పార్టీలకే శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ మోడీ రాక కన్నా ముందు నుంచి కూడా ఈ ధోరణి బీజేపీ విషయంలో ఉంది. మోడీ వచ్చాక ఇది పెరిగింది. మీకు నేను చాలా సందర్భాల్లో ఉదాహరణలతో సహా చెప్పాను. ఇప్పుడు మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. అశోక్ గెహ్లాట్, కమల్నాథ్, భూపేష్ బఘేల్. సో కొద్ది నెలల తర్వాతనే లోక్సభ ఎన్నికలు జరిగాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 65 సీట్లను ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు అన్ని సీట్లను బీజేపీ గెలుచుకుంది, 60కి పైగా. అంటే మరి అవి 3 రాష్ట్ర ప్రభుత్వాల పైన రెఫరెండం అందామా అంటే 5-6 నెలల్లోనే ప్రజల అసంతృప్తి ఆ స్థాయిలో ఎందుకు వస్తుంది? పోనీయండి, వచ్చింది అనుకుందాం. ఢిల్లీలో చెప్తాను. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం సాధించి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు సెకండ్ పొజిషన్లో కూడా లేదు, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ అంటే కేవలం 2 సీట్లలో మాత్రమే ఆప్ సెకండ్ పొజిషన్ ఉంది. 7కి 7 కాంగ్రెస్ గెలుచుకుంది, 7కి 7 బీజేపీ గెలుచుకుంది. అంటే ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారంటే మరి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆపే గెలుస్తుంది ఈ మధ్య. సో మరి లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆప్కు ఓటేస్తున్నారు, లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నారు. కర్ణాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ల ప్రభుత్వం వచ్చింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 అవుట్ ఆఫ్ 28 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. ఒడిస్సా మీకు 2019 అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. రిలేటివ్లీ ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్తో పోలిస్తే బిజు జనతాదళ్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది, బీజేపీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది. ఇలా మనం అనేక స్టేట్స్, ఈవెన్ బీజేపీకి కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మనకి ఇదే ధోరణి. గుజరాత్లోనే ఉదాహరణ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని 100 లోపుకు నియంత్రించగలిగింది కాంగ్రెస్. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మొత్తం సీట్లు బీజేపీకి వెళ్ళాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు మీకు ఈ 10 ఏళ్లలో ఏ కంపారిజన్ అని తీయండి, అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ మచ్ సుపీరియర్గా ఉంటుంది. తెలంగాణకు కూడా ఇందుకు ఎక్సెప్షన్ కాదు.
ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్సెప్షన్. మీరు తెలంగాణలో తీసుకోండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వచ్చి ఒకే ఒక్క సీట్ వచ్చింది బీజేపీకి. 2019 లోక్సభ ఎన్నికల్లో కొద్ది నెలల తర్వాతనే మోర్ దెన్ 19%, అంటే లిటిల్ లెస్ దెన్ 20% ఓటింగ్ వచ్చింది. 20% ఓట్లు తెచ్చుకొని 4 ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే అంతకుముందు 5 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఓడిపోయి ఒక్కరే గెలిచారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే నుంచి 4 ఎంపీలు వచ్చాయి. సో మరి అంటే ఇన్ని ఉదాహరణలు మీకు చెప్పాను నేను. అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వేరియేషన్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ సేమ్ టైం జరిగిన. అందుకే 2004, 2009 ఉదాహరణ చెప్పారు. 2009లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ చాలా స్వల్పమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. రోజు రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ఉంది, పాస్ మార్కులే వచ్చాయని. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కంఫర్టబుల్గా వచ్చాయి. అందువల్ల మీకు మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పనితీరు అనే పాయింట్ ఆఫ్ ది ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు ఒకే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఈవీఎంలో ఎంపీ ఓటు, ఇంకో ఈవీఎంలో ఎమ్మెల్యే ఓటు వేసినప్పుడే ప్రజలు ఆ చైతన్యాన్ని ప్రదర్శించి వేరియేషన్ చూపారు. సో అందువల్ల ఇప్పుడు ఢిల్లీ అయితే మీకు ఇంకా ఆసక్తిగా ఉంటుంది. మీకు మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ, లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగానే భారత పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండదు అంటారు ఉదాహరణ. అయితే ఈ 100 రోజుల పనితీరు పైన ప్రజలు స్పందించరా అంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది రేవంత్ 100 రోజుల పనితీరు. నేను ఆ ఫ్యాక్టర్ అస్సలే ఉండదు అంటలేను, ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కానీ అల్టిమేట్గా మోడీ ప్రభుత్వము, మోడీ పట్లున్న సానుకూలత, జాతీయ స్థాయి అంశాలు డామినేట్ కూడా చేస్తాయి. అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. సో మీకు పార్లమెంట్ ఎన్నికలు కనుక జాతీయ స్థాయి అంశాలు, ఎన్డీఏ బలము, ఇండియా కూటమి బలము, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్, సో హిందుత్వ ప్రభావము, మోడీత్వ ప్రభావము, ఇవన్నీ రేవంత్ రెడ్డి సంబంధం ఉన్న అంశాలే కాదు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఈ అంశాలతో పాటు ఒక అంశంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మనకు భారతదేశంలో సంబంధాలు ఉండని ఉదాహరణలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు, ఉప ఎన్నికలు రెఫరెండంగా తీసుకుందామా అని అడుగుతుంటారు. కానీ మన తెలంగాణలోనే చూడండి, మీరు హుజూర్ నగర్లో ఓడిపోయింది కాంగ్రెస్. మీకు హుజూర్ నగర్లో అయితే సిట్టింగ్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచాడు కనుక ఆయన రాజీనామా చేసి ఆయన సతీమణి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సిట్టింగ్ సీట్లు ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచాడు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీకు నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య అనంతరం ఆయన కొడుకు జానారెడ్డి పైన గెలిచాడు. సో అంత పెద్ద వెటరన్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 2 సీట్లు వచ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3000 ఓట్లు వచ్చాయి. మరి తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి 65 సీట్లు వచ్చాయి. అసలు ఎక్కడన్నా పోలికుందా 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఉప ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ, వీటికి ఆ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడైనా పోలికుందా కాంగ్రెస్ పార్టీ? మీకు కంపారిజన్ కూడా లేదు. మీకు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీసుకుందాం, దుబ్బాక ఉప ఎన్నిక తీసుకుందాం. ఈ 2 ఉప ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించింది. హుజూరాబాద్లో కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసి ఈటల రాజేందర్ను ఓడించాలని చూసినా ఓడించలేకపోయాడు. 25,000 మెజార్టీతో గెలిచాడు, నాకు గుర్తున్నంత వరకు. ఈసారి మళ్ళీ ఓడిపోయాడు. దుబ్బాకలో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించాడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. అఫ్కోర్స్ 1000 ఓట్లే కావచ్చు, కానీ బట్ ఇట్స్ అన్ హిస్టారికల్ విక్టరీ. దుబ్బాకలో బీజేపీ గెలుపు తర్వాతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బీజేపీ ముందుకొచ్చింది. కానీ అదే దుబ్బాకలో సబ్జెక్టు కరెక్షన్ 50,000 ఓట్లతో ఓడిపోయినట్టున్నాడు, మీరు గుర్తుంటే చెప్పండి. సో మామూలు ఓట్ల తేడాతో ఓడిపోలే. అంటే ఇలా ఒక్కొక్క ఎన్నికకు మరో ఎన్నికకు ఎంత తేడా ఉంటుంది అన్న దానికి ఇదొక ఉదాహరణ. లింగోజీ కూడా ఉప ఎన్నిక, ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం కూడా చేయకముందు ఎన్నికలు ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలే,
బీజేపీ నాయకులు పోయి ప్రగతి భవన్కు వెళ్ళి కేటీఆర్తో చర్చలు జరిపారు. ఈ సంగతి తెలుసు. ఆ లింగజిగూడలో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ బీఆర్ఎస్లు ఒక రకంగా కలిసి పోటీ చేసినట్లే. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు, సానుభూతిగా బీఆర్ఎస్ రంగంలో లేదు, కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటే కాంగ్రెస్ గెలిచింది. సో ఒక్క ఉదాహరణ కాదు, మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఈ ఉదాహరణలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ 20,000 మెజార్టీతో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఓడిపోయింది. మీకు జగన్మోహన్ రెడ్డి 2012లో ఆయన బయటకు వచ్చి ఉప ఎన్నికలు జరిగితే 12 సీట్లు అనుకుంటాను, అసలు దాదాపు అన్ని సీట్లు గెలిచారు. నాకు గుర్తున్నది ఒక సబ్జెక్టు కరెక్షన్, రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక్కరే ఓడిపోయినట్టు గుర్తు. టీడీపీ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ 2014 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఒక్కటి కాదు, మీకు అనేక ఉదాహరణలు దేశ ఎన్నికలు ఉంటాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పోలికుండదు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు పోలికుండదు. అదే సమయంలో అనేక అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పనితీరు డెఫినెట్గా అది ఒక ప్రభావం అనేది చూపుతుంది. ఎంత ప్రభావం చూపుతుంది అంటే దట్ డిపెండ్స్ ఆన్ బలమైన అభిప్రాయం ప్రజలకు ఉంటే. ఈ 100 రోజుల పాలన మాకు చాలా బాగా ఉంది అన్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపుతుంది, చాలా అసలే బాగా లేదన్నప్పుడు తక్కువ ప్రభావం చూపుతుంది, లేకపోతే ఇది ఇష్యూగా ఉండదు. అందువల్ల ఏమీ ప్రభావం ఉండదు 100 రోజుల పాలన అంటలేం. కానీ రెఫరెండంగా ఉండాలి అనేది ఎక్కడా గ్యారంటీ లేదు. అది నేను ముందు చెప్తున్నాను. చాలామంది ఏమైందంటే గెలిచినాక ఓడినాక దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు రెఫరెండం అంటారు, లేక రాజకీయ సన్యాసం అంటారు, ఎన్నికల తర్వాత మళ్ళీ రకరకాల కొత్త ఇంటర్ప్రిటేషన్లు ఇస్తూ ఉంటారు. బట్ డెఫినెట్గా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒకే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైనే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడవు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. రైట్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. కొత్త ప్రభాకర్ రెడ్డికి 97,000 ఓట్లు వస్తే రఘునందన్ రావుకి 44,000 ఓట్లు వచ్చాయి. 53,000 ఓట్ల తేడా. సోల్పేట సుజాత మీద 2020లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్లో రఘునందన్ రావు 1000 ఓట్ల తేడాతో గెలిచారు సార్. అదే చూడండి, 1000 ఓట్ల తేడాతో గెలిచిన వ్యక్తి 53,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంటే ఎన్నికలు ఎంత విచిత్రంగా మారుతాయంటే దానికి ఇదే ఉదాహరణ కదా. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ తెలంగాణలో రాజకీయం చాలా రసవత్తరంగా నడుస్తోంది సార్. భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది కేసీఆర్ బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాలి, కేసును సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇంకా విచారణలో ఉంది. అసలు ఆ ఎవిడెన్స్ ఏంటి, మెటీరియల్ ఏంటి అనేది మన ముందు లేకముందు మనం విచారణ పూర్తి చేసి శిక్షలు ఖరారు చేయకూడదు. కానీ జరుగుతున్న ప్రక్రియ మాత్రం చాలా భయంకరంగా ఉన్నట్లుగా కనబడుతుంది, చాలా ఆందోళనకరంగా కూడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే మీడియాలో వస్తున్న వివరాలు చూస్తే మనకు ఇది నిజమైతే, నేను చెప్తున్న క్యావియట్ ఇది నిజమైతే అని. ఎందుకంటే నేనే మీడియా ట్రయల్ చేసి శిక్షలు విధించకూడదు. కానీ చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈరోజు పుంకాలుగా టెలిఫోన్ ట్యాపింగ్ పైన వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ ఎక్కడ సీరియస్ కౌంటర్ ఇవ్వడం లేదు. రైతుల సమస్యలపైన మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి పైన పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ బోగస్, ఇది జరగలేదు, ఇదంతా కాంగ్రెస్ సృష్టిస్తున్న మాయా, ఇది కేవలం రాజకీయ కక్షతో మా పైన చేస్తున్నారని అని గట్టిగా కౌంటర్ అయితే తినబడతలేదు. అందువల్ల అనుమానాలు పెరగటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇందులో అనేక కోణాలు, మరీ ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రత్యేకంగా నిఘా పెట్టారని ఒక టెక్నికల్ కన్సల్టెంట్ రవి పాల్ ఏదో ఉంది అని పేరు. సో ఆయన ద్వారా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ కొన్నట్టుగా ఇజ్రాయెల్ నుంచి ఒక నిఘా సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ మనకు తెలుసు పెగసస్ ఇవన్నీ. సో ఆ నిఘా సాఫ్ట్వేర్ కొని దాన్ని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఈ టెక్నికల్ కన్సల్టెంట్ ఓ ఇల్లు తీసుకొని రెంటుకున్నాడని ఉండి దాని రేంజ్ 300 మీటర్లని, 300 మీటర్ల దూరంలో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇందులో రికార్డ్ అవుతుంది.
అలా రేవంత్ రెడ్డి ఇంటి కథలు ఇంట్లో జరుగుతున్నాయి అన్నీ కూడా విన్నారు అన్నది అభియోగం. సో ఇది మామూలు అభియోగం కాదు. ఇప్పుడు మీకు అమెరికాలో వాటర్ గేట్ స్కాండల్ అని జరిగింది. సో ప్రతిపక్షాల సమావేశానికి రహస్యంగా విన్నందుకు ఒక దేశాధ్యక్షుడే రాజీనామా చేయాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ప్రైవసీ ఇలాంటి కాన్ఫిడెన్షియాలిటీ ఇలాంటి వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు మన దగ్గర. కానీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. ఎందుకంటే రైట్ టు లైఫ్ జీవించే హక్కు ప్రాథమిక హక్కు. సో వ్యక్తిగత గోప్యత కూడా జీవించే హక్కులో భాగమే. అందువల్ల చట్టరీత్యా అవసరమైన సమయంలో తప్ప చట్టరీత్యా శాంక్షన్ ఉంటే తప్ప ఏ వ్యక్తి స్వేచ్ఛను భంగం వాటిల్లకూడదు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు కూడా నేరం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కొరకు ఫండమెంటల్ రైట్స్ను మీరు నియంత్రిస్తారు. నార్మల్ సందర్భాల్లో ఫండమెంటల్ రైట్స్ను నియంత్రించారు. సో అందువల్ల ఇది డెఫినెట్గా చాలా సీరియస్ అంశం. ఇప్పుడు తాజాగా వస్తున్నది అంటే ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నాడని. మరి ఆ ఎమ్మెల్సీ ఎవరో తెలియదు, కానీ ఒక ఎమ్మెల్సీ సారీ సో ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్సీ ఖర్చుకు వెనకాడకుండా ఇజ్రాయెల్ నుంచి ఆ సాఫ్ట్వేర్ కొనుగోలులో కీలక పాత్ర పోషించాడని ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ కూడా నోటీస్ వస్తుంది, ఉచ్చు బిగిస్తుంది అని అంటున్నారు. సో దీనికి తోడు అంటే ఇలాంటివి ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకొని పోలీస్ అధికారులను పెట్టుకొని సో ఒక భారీ వ్యవస్థలాగా ఒక మీడియా సంస్థ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. సో ఇలా ఒక పెద్ద నెక్సెస్ కనబడుతుంది. టాప్ లెవెల్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ స్థాయిలో టెలిఫోన్ ట్యాపింగ్ సాధ్యమయ్యే పనే లేదు. ఇది కేవలం ఒక్కరో ఇద్దరు అధికారుల అతి ఉత్సాహం వల్లనో అరాచకత్వం వల్లనో జరగదు. ఎందుకంటే 2 లక్షల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని కూడా వచ్చాయి. ఇందులో అనేక మంది ఆశ్చర్యంగా ఉంది, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు. నేనేదో పత్రికలు చదివాను, ఓ సెలబ్రిటీ కపుల్ విడాకులకు కూడా ఇది కారణమైంది అని. దానికి ఇందుకు ఏం సంబంధం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో అందువల్ల ఇలా పొలిటీషియన్లు, సినిమా వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి భారీగా ఎన్నికల నిధులు వసూలు చేస్తారన్నది కూడా ఆరోపణ. తాజాగా అయితే ఇది కాంగ్రెస్ నేతల కాదు బీజేపీ నేతలపై కూడా, అంటే సమాజంలో ప్రముఖుల ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారని. సో దిస్ విల్ లీడ్ టు వెరీ డేంజరస్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మీకు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవాళ. అలాగే మీకు రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా నా ఫోను ట్యాపింగ్ చేశారంటూ ఆయన ఆరోపించారు. సో అందువల్ల రాజకీయ వ్యవస్థ మూల స్తంభాలనే ఛేదించేటువంటి ఒక ప్రమాదకరమైన సంకేతం. ఇది కనుక నిరూపిస్తే ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సిందే. ఇది మామూలు కేసు కాదు. ఎందుకంటే అయితే ఎంత మేరకు నిరూపించబడుతుంది అనేది ఒక చూడాలి, ఎవిడెన్స్ ఏ మేరకు ఉంది ఆ ఎవిడెన్స్. కానీ బట్ ఇది పొలిటికల్లీ చాలా డిబేట్ నడవాలి. ఎందుకంటే పారదర్శకత సమాజంలో కోరుకోవాలి తప్ప ఇలా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లి మన బెడ్రూమ్లకు, మన డ్రాయింగ్ రూమ్లకు, మన పర్సనల్ లైఫ్స్లోకి నిఘా నేత్రాలు వస్తే మనం ఏమైనా తీవ్రవాదులమా? రాజకీయ నాయకులు తీవ్రవాదులు కాదు కదా. ఒక లెజిటిమేట్ పొలిటికల్ యాక్టివిటీని స్నూపింగ్ చేయడం అనేది హైలీ ఇల్లెజిటిమేట్ యాక్షన్. ఎందుకంటే డెమోక్రసీలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఇలా అయితే అధికార పార్టీలో ఉన్నవాడు ఏ రాజకీయ శాశ్వత అధికారంలో ఉంటాడు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీని వారికి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు, ఎవరు విరాళాలు ఇస్తున్నారు, ఎవరు ఆ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు, ఎవరు ఆ పార్టీలో చేరుతున్నారు, ఇలాంటి అన్ని అంశాలు బయటకు వస్తాయి కదా. సో అందువల్ల అడపాదడపా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటారు మా ఫోన్లో ట్యాపింగ్ అవుతున్నాయని. ఇప్పుడు పెగసస్ సాఫ్ట్వేర్ ఉదంతంలో చూసాం, కొంతమంది మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి. సో బట్ అందువల్ల ఇది ఎలాంటి ఒక అన్డెమోక్రటిక్ స్టేట్లో, ఒక నిరంకుశ రాజ్యాలలో, చీకటి రాజ్యాల్లో జరుగుతూ ఉంటుంది ఈ రకమైన వ్యవహారం. ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ, ఒక అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక దేశంలో
అసలు ఇది యాక్సెప్ట్ కూడా చేయరు. ఇదే మీకు అమెరికాలోనూ బ్రిటన్లోనూ జరిగితే ప్రధానమంత్రులు అధ్యక్షులు పెద్ద పెద్ద వాళ్ళ కుర్చీలే కదిలిపోతాయి. మన దేశంలో మీడియాలో కథనాలకే పరిమితం అవుతున్నాం. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన నిష్పాక్షికమైన సమగ్రమైన పారదర్శకమైన ఖచ్చితమైన టైం బౌండ్ అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యే విచారణ జరగాలి. నిజాలు బయటికి రావాలి. ఈ దుర్మార్గం కనుక నిజమైతే దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. రైట్ సార్, ఈ ఆరోపణల మీద ఈ ఆరోపణల అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కువ బీఆర్ఎస్ నేతల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఒక ఎమ్మెల్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యారనేది పెద్ద ప్రచారం. ఎమ్మెల్సీ పేరు అయితే బయటికి రాలేదు. కానీ బీఆర్ఎస్ మీరు చెప్తున్నట్టుగా రెస్పాండ్ అవ్వట్లా. మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, ఇది ఒక కుట్ర అని చెప్పట్లేదు. దాంతోపాటుగా రఘునందన్ రావు ఇంకో కామెంట్ చేశారు సార్. ఈ నెల 19న హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక విమానంలో ప్రయాణం చేశారు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. అందుకనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందడుగు వేయడం లేదు, కావాలని చెప్పి దీన్ని తగ్గిస్తూ ఉన్నారు. ఇప్పుడు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయనకున్న ఎవిడెన్స్ నాకు తెలియదు. మరి ఆయన ఏమన్నా విమానంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రయాణం చేయకూడదని ఏం లేదు కదా. ఏమైనా ప్రత్యేక విమానంలో వెళ్తే అప్పుడు అనుమానించాలి. మరి ఏ విమానాలు తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న రఘునందన్ రావుకి ఎట్లా వచ్చింది, అదే ఎక్కడన్నా మళ్ళీ ఏదన్నా ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ ఉంటే తప్ప అది వినడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయాణం చేసే విమానంలో ఒక మిషన్ పెట్టి దాని రిసీవర్ బీజేపీ కార్యాలయంలోనో రఘునందన్ రావు కార్యాలయంలోనో పెట్టాలి. పెడితే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ వినబడుతుంది. అందువల్ల అది ఆ రఘునందన్ రావు కూడా అలా చేశాడని నేను అనుకోను. సో అలా కానీ బేసికల్గా ఇది పొలిటికల్ అలిగేషన్. పాయింట్ అల్లా రఘునందన్ రావు మాట్లాడుకున్నారా, కేసీఆర్ మోడీ మాట్లాడుకున్నారా, ఇవన్నీ రాజకీయాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇది యాక్షన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక దీన్ని ఎటు కాకుండా ఒక దగ్గర ఆపేసింది అనుకోండి, డెఫినెట్గా క్వశ్చన్ రైజ్ అవుతాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా నేను వాడుకొని వదిలేస్తాను పొలిటికల్ ప్రాపగండాకు అంటే మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరీక్ష నిజమే. ఈ సమయం అయిపోతే మనకు అర్థమవుతాయి కదా. ఎవిడెన్స్ ఎంత మేర దొరికిందో ప్రజల ముందు ఉంచండి. కానీ మేము దీన్ని పొలిటికల్ వెపన్గా వాడుకుంటాం, తర్వాత దాని సంగతి ఏం మాట్లాడడం అంటే అది యాక్సెప్టబుల్ కాదు కదా. సో అందువల్ల డెఫినెట్గా లెట్ us గివ్ టైమ్ టు గవర్నమెంట్ కనుక దీని మీద ఏ యాక్షన్ లేదనుకోండి. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. కేంద్రంలో ఉన్న రఘునందన్ రావు లాయర్ కూడా హైకోర్టులో కేసేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిగా విచారణ జరపడం లేదు, సిబిఐకి అప్పచెప్పండి అని ఒక కేసు వేయచ్చు కదా. హైకోర్టు ఆదేశిస్తే సిబిఐ తీసేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదు. సో అందువల్ల అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడం లేదా, దీనిపై కూడా విచారణ జరపమని ప్యారల్గా. సో లేదు రాష్ట్ర ప్రభుత్వ విచారణను భంగం వాటిల్లటానికి కాదు మళ్ళీ అల్టిమేట్గా. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఏమీ చేయలేదు అనుకోండి, ఇన్వెస్టిగేషను సరిగా జరపలేదు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆల్వేస్ ఇంటర్వ్యూన్ కదా. సో అందువల్ల ఆరోపణలు ప్రత్యారోపణలుగా ఇది మిగలకూడదు. ఇది నిజమా అబద్ధమో మనకు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అనేది కూడా నాకు ఖచ్చితంగా తెలియదు. అంటే అడిక్వేట్గా రెస్పాండ్ అయినట్టయితే లేదు, ఉండుంటే మన దృష్టికి వచ్చేది కదా. అడిక్వేట్గా ఇప్పుడు మీకు రైతుల రుణాలపైన, మా నీటి కష్టాలపైన, కరెంటు పైన, లేదు కాంగ్రెస్ పార్టీలో జరగబోయే పరిణామాలపైన, రేవంత్ రెడ్డి పైన, కవిత అరెస్ట్ పైన రియాక్ట్ అయినంతగా ఈ ఆరోపణలపైన రియాక్ట్ కాలేదు. అది సమస్య. సో ఈ ఆరోపణలపైన ఆ స్థాయిలో కౌంటర్ అన్నట్టయితే కనబడలేదు. ఇప్పటికైనా లెట్ ది రియాలిటీ కమ్అవుట్. ఒకవేళ జరగకపోతే ఇలాంటిది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నవాడిని బదనాం చేయడానికే ఈ వ్యవహారం అయితే దాన్ని కూడా బీఆర్ఎస్ బయట పెట్టాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కనుక. కానీ వస్తున్న వివరాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. ఆందోళన అందరికీ కలిగించాలి ప్రజాస్వామ్యంలో కదా. రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీని కట్టడి చేసే సత్తా దమ్ము కాంగ్రెస్కి లేదు అనేది కేటీఆర్ కామెంట్ సార్. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావు అని చెప్పి. సో ఇది భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా కేటీఆర్ మాట్లాడారనుకోవాలా, లేకపోతే జోస్యం చెప్పారనుకోవాలా, లేకపోతే తన ఆకాంక్షను బయటపెట్టారనుకోవాలా? బీఆర్ఎస్కి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థి అయినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ని అటాక్ చేస్తాడు కదా. అందులో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు అని చెప్పడం ద్వారా
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలి అని చెప్పడం. అందువల్ల కాంటెక్స్ట్ కాంగ్రెస్కు 40 సీట్లు రావన్నాడు కనుక, కాంగ్రెస్ను అటాక్ చేస్తున్నాడు కనుక ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అనే ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీకి అనుకూలంగా ఇంటర్ప్రిటేషన్ తీసుకోకూడదు. బీజేపీకి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్తున్నాడు. అందువల్ల కాంగ్రెస్ కాదు ఇది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాం కదా, బీజేపీ మేమే ఆల్టర్నేటివ్ అన్నారు, కాంగ్రెస్ మేమే ఆల్టర్నేటివ్ అన్నారు. ప్రజలు చివరికి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అని తీర్పు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్నది అన్ని పార్టీల ప్రయత్నం. సో ఈ ఎంపీ ఎన్నికలు బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వ పాలన పైన పాలన విషయంలో మళ్ళీ ఇవ్వాలా లేదా అనే ఒక పొలిటికల్ క్వశ్చన్ పైన జరుగుతున్న ఎన్నిక. సో దీనికి ప్రత్యామ్నాయం ఎవరన్నప్పుడు దేశంలో బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ దేశంలో ఏ కూటమిలో లేదు, ఎవరు కలిసేవారు లేదు. కాంగ్రెస్ నాయకత్వం ఇండియా కూటమే మేము బీజేపీకి ప్రత్యామ్నాయం ముందుకు వస్తుంది. సో ఈ ప్రజలు మరి బీజేపీ కావాలనుకుంటే మోడీ కావాలనుకుంటే బీజేపీకి వేస్తారు, లేదు మోడీ వద్దనుకుంటే కాంగ్రెస్కి వేస్తారు. బీఆర్ఎస్కు దేనికి వేయాలి? అందువల్ల కాంగ్రెస్కి వేయకండి, కాంగ్రెస్ కాదు మోడీని ఆపేది మేమే అని కేటీఆర్ చెప్పదలుచుకున్నాడు. అందువల్ల ఇంకో మాట ఉన్నాడు, కేసీఆర్ మోడీని ఆపేది కేజ్రీవాల్, మమతా బెనర్జీ అలాగే కేసీఆర్ అన్నాడు. సో మోడీ కేసీఆర్కు 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 17 సీట్లో ఎన్ని సీట్లు గెలిస్తే దేశంలో కేసీఆర్ మోడీని ఆపగలుగుతాడు? ఫీల్డ్ ఆఫ్ ఆపరేషన్ ఎంత? మమతా బెనర్జీకి 42 సీట్ల ఆపరేషన్. ఆమె అస్సాంలో గోవాలో వెళ్ళాలని చూసింది కానీ ఏమీ జరగలేదు. అంటే కేజ్రీవాల్ ఆపరేషన్ స్పియర్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి? ఢిల్లీలో 7 సీట్లు, పంజాబ్లో 13 సీట్లు, అంటే 20 సీట్లనే ప్రధానంగా ఆప్ కొట్లాడుతుంది. పోటీ చేయొచ్చు గుజరాత్లో గోవాలో, మీకు మమతా బెనర్జీ 42 సీట్లలో కొట్లాడుతుంది, కేసీఆర్ 17 సీట్లో కొట్లాడుతున్నాడని చెప్పి గెలిచేది కాదు. ఇవన్నీ కలిపినా 70 సీట్లు మించవు. అంటే కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ కలిపిన 70 సీట్లే కదా. 70 సీట్లలో ఎదుర్కొని మోడీని ఎట్లోడిస్తారు? నాకు లాజిక్ చెప్పండి. అందువల్ల మోడీని 200 సీట్లలో కొట్లాడేటువంటి కాంగ్రెస్ కాదు 70 సీట్లో కొట్లాడి మేమే మోడీని దించుతామంటే 2024 ఎన్నికల్లో ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇక మిగతా వాళ్ళను కలుపుకోవాలి, అంటే అది అప్పుడు సాధ్యమవుతుంది. అంటే కేసీఆర్ నాయకత్వంలో స్టాలిన్, మమతా అందరు వస్తారా? కేజ్రీవాల్ వస్తారా? వచ్చేటట్టుగా వాళ్ళు ఇండియా కూటమిని ఎందుకుంటారు? బీఆర్ఎస్ నాయకత్వంలో కూటమి కట్టాలి కదా, మరి కట్టలేదు కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంది, కేటీఆర్ చెప్పిన కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నారు. సో అందువల్ల ఇండియా కూటమిలో కాంగ్రెస్తో ఒక్కొక్క రాష్ట్రంలో విభేదాలు ఉంటే ఉండవచ్చు వాళ్ళకు, కానీ అల్టిమేట్గా వాళ్ళు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమిలోనే ఉన్నారు కదా. మరి బీఆర్ఎస్ కూడా ఇండియా కూటమిలో ఉంటుందా? ఇండియా కూటమిలో ఉండకుండా మోడీని ఎట్లా ఆపుతారు? ఏదో ఒక మీరన్నా ఒక కూటమి కట్టాలి, మూడో కూటమి, లేదా ఇండియా కూటమిలోనే ఉండాలి. లేదు మోడీని కేసీఆర్ ఎట్లా ఆపగలుగుతాడు? ఛాన్సే లేదు కదా. 17 సీట్లలో పోటీ చేసి 17 గెలుచుకున్న మోడీని ఆపలేడు కదా. అందులో మనందరికీ తెలిసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుందని కళ్ళ ముందు కనబడుతుంది. అది పోనీ దెబ్బ తినడం లేదు. 17 గెలిచారు. మోడీని ఎలా ఎదుర్కొంటాడు? మోడీని ఎదుర్కోవడానికి మొదటి మిత్రుడుగా కుమారస్వామి వచ్చాడు, బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశానికి కూడా వచ్చాడు. ఆయన ఖమ్మం మీటింగ్ లోపల పోయి బీజేపీతో కలిశాడు. సో అందువల్ల ఎలా సాధ్యమైతే చెప్పండి? కేసీఆర్ ఖమ్మంలో మీటింగ్ పెడితే వచ్చిన కేజ్రీవాల్, భగవత్మాల్ ఎక్కడున్నారు ఇప్పుడు? పినరయ్ విజయన్, వీళ్ళు ముగ్గురే కదా వచ్చింది. వాళ్ళు ముగ్గురు ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్న ఇండియా కూటమిలోనే ఉన్నారు కదా. ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారు, కేసీఆర్కి ఇవ్వడం లేదు కదా. మరి కేసీఆర్ కలిసి వచ్చిన అఖిలేష్, శరద్ పవార్, హేమంత్ సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఇండియా కూటమితోనే ఉన్నారు కదా. మరి వీళ్ళేమి బీఆర్ఎస్తో లేరు, కేసీఆర్ నాయకత్వంలో లేరు. అంటే బీఆర్ఎస్ పిలిచిన మీటింగ్లకు వచ్చిన వాళ్ళు, కేసీఆర్ వెళ్ళి కలిసి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఇండియా కూటమితో ఉన్నారు. అంటే కేసీఆర్ వెళ్ళి చెప్పాడు, మనం కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడదామని. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుడు కాదు, అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా పోయి ఇండియా కూటమి చేరారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, కాంగ్రెస్కు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాడు ఇన్నేళ్ళు, ఆయన వెళ్ళి ఇప్పుడు ఇండియా కూటమిలో చేరాడు. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పట్ల అటు ఇటు మాట్లాడాడు, ఇవాళ ఆయన అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు.
లేదు మిగిలిన వాళ్ళు ఎవరంటే జేడీఎస్ లాంటి వాళ్ళు టీడీపీ లాంటి వాళ్ళు ఎన్డీఏలో చేరారు. సో ఎక్కడ ఏ రకంగా కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలు ముగ్గురు మాత్రమే ఎదుర్కొంటారు, కాంగ్రెస్ ఎదుర్కోదు అంటే ఎదుర్కోవాలి అంటే మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ రివైవ్ కాకుండా సాధ్యం కాదు. భారతదేశంలో ఇప్పటికీ బీజేపీకి 200 సీట్లలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే. అందువల్ల కాంగ్రెస్ బలపడకుండా, కాంగ్రెస్ రివైవ్ కాకుండా ఇంకెవరో గెలిస్తే మోడీ అనే ఆపే ప్రసక్తే లేదు. అందువల్ల మోడీకి మూడవసారి రావడము రాకపోవడం అనేది కాంగ్రెస్ పొలిటికల్ పర్ఫార్మెన్స్ పైన, కాంగ్రెస్ ఎలక్టోరల్ ఫార్చ్యూన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ మైనస్ యాంటీ మోడీ కూటమిని ఊహించలేము, సాధ్యం కూడా కాదు. అయితే ఇవాళ బీజేపీకి మోడీకి లాభం అవుతున్నది కాంగ్రెస్ బలహీనత, అనుమానం లేదు. దేశమంతటా ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడంలో మోడీకి ఛాలెంజ్ అవుతుంది తప్ప కాంగ్రెస్ని ఎదుర్కోవడంలో ఛాలెంజ్ లేదు ఇప్పటిదాకా కూడా. అందువల్ల పోయిన చోటే వెతుక్కోవాలి. కాంగ్రెస్ పార్టీని సులభంగా బీజేపీ ఓడించగలుగుతుంది ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే. ఇది మారకుండా మోడీని ఓడించలేరు. అందువల్ల కేటీఆర్ చెప్పిన దాంట్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది, మోడీని సరిగ్గా ఎదుర్కోలేకపోతుంది అనేది నిజం. డయాగ్నోసిస్ కరెక్ట్. ప్రిస్క్రిప్షన్ ఏంటి? కాంగ్రెస్ అవసరం లేదు, మేము ఎదుర్కొంటాం అంటే అది కరెక్ట్ కాదు. అల్టిమేట్గా కాంగ్రెస్ రివైవ్ కావాల్సిందే. మరి కాంగ్రెస్ రివైవల్కు కేటీఆర్ సహకరిస్తాడా? కాంగ్రెస్ రివైవ్ కాకుండా మరి ఏ రకంగా మోడీని ఎదుర్కొంటాడు కేసీఆర్? మోడీని ఎదుర్కోవడం రూట్ మ్యాప్ ఏంటి కేసీఆర్ చెప్పాలి కదా. ఉన్న బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చుకుందాం అనుకుంటున్నారు. మేము తెలంగాణకే పరిమితం అవుతామని. ఇతర ఎన్నికల మహారాష్ట్రాల్లో పోటీ కూడా ఇంతవరకు ప్రస్తావన లేదు కదా. సో అందువల్ల ఉన్న జాతీయ స్థాయికి వెళ్తామని తెలంగాణ తీసేసి భారతాన్ని పెట్టుకొని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వస్తుంటే మేము మోడీని మేమే ఆపుతాం అంటే జనం యాక్సెప్ట్ చేయరు కదా. రైట్ సార్. ఇక చివరిగా ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు సార్. గతంలో హరీష్ రావు అనేక సందర్భాల్లో రేవంత్ను షిండేతో పోల్చారు, తెలంగాణ షిండేతో. ఎందుకు పదే పదే హరీష్ కానీ కేటీఆర్ కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? నిజంగా రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంటుంది? రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతాడా? కేసీఆర్ ఎన్డీఏలో చేరుతాడా? ఇవన్నీ ఎవరి ఇంటర్ప్రిటేషన్, ఎవరి స్పెక్యులేషన్ వారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎవరు బీజేపీలో చేరరు అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ ఉంటుందా అనేది వేదాంతం చెప్పాలి. రాజకీయంగా దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రి చేసింది. సో ఆయన ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరటానికి భూమికైతే పోటీ వేసినా తెలియదు. ఇక భవిష్యత్తు జోస్యాలు కేసీఆర్ వెళ్తాడా, హరీష్ రావు వెళ్తాడా, కేటీఆర్ వెళ్తాడా, ఇలాంటి పొలిటికల్గా ఎవరి మీద ఎవరు అనుకుంటూ ఉంటారు. కానీ అల్టిమేట్గా బీజేపీకి ఉన్న 8 సీట్లు, మరి పోనీ బీజేపీకి ఒక 50-40 సీట్లు ఉన్నాయి. సో ఒకవేళ బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ ఉంటే కొంత లాజిక్, ఒక 39 సీట్లు బీజేపీకి ఉన్నాయి కదా, ఇంకొక 20 పట్టుకొచ్చుకుంటే 25 పట్టుకొచ్చుకుంటే వస్తుంది. కాంగ్రెస్లో ఒక చీలిక తెచ్చి ఓసారి రేవంత్ రెడ్డి అంటున్నారు, ఓసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. సో వీళ్ళు 20 మంది 25 పట్టుకొస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే లాజిక్ ఉన్నది. బీజేపీకి ఉన్న 8 సీట్లు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడాలంటే 60 కావాలి. బీజేపీతో కలిస్తే ఎంఐఎం మద్దతు ఇవ్వదు. సో బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా లేదా నాకు తెలియదు, కేటీఆర్ చెప్పాలి. 8కి అధికారం రావాలంటే ఇంకో 52 కావాలి మినిమం. 52 వచ్చినా బొటాబొడి మెజార్టీ. అంటే రేవంత్ రెడ్డి 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల 52 ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి బీజేపీలో కలిసి ముఖ్యమంత్రి అవుతున్నారు. నాకు చెప్పండి ఎట్లా? అంటే కాంగ్రెస్ను చీల్చి 52 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని పోయి 8 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం సాధ్యమవుతుందా? దానికన్నా 52 ఎమ్మెల్యేలు కనుక రేవంత్ వెనకాల కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీకే వచ్చే పొజిషన్లో ఉంటే 52కి ఇంకో 7 ఎంఐఎంలు కలిపితే 59 అయిపోయింది కదా. ఇక రేవంత్ రెడ్డికి అవసరం ఏమున్నది చెప్పు? రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి వస్తే ఎంఐఎంలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. సో 52 మంది ఎమ్మెల్యేలు కనుక రేవంత్ రెడ్డి వెనకాల బీజేపీలో చేరటానికి కూడా సిద్ధపడితే అంత స్ట్రాంగ్ రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ వాదన. కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాడు, ఇక ఎవరు ఆయనకు పోటీ లేరు అని కదా చెప్పేది.
సో ఇప్పుడు 52 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మద్దతు ఉంటే ఆయన బీజేపీతో కలుస్తాడు, లేకపోతే ఆయన ప్రభుత్వమే రాదు కదా. ఆయన ఎందుకు ఉన్న ప్రభుత్వం ఎందుకు పోగొట్టుకుంటాడు? ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీలో చేరి ఏం సాధిస్తాడు? బీజేపీలో ఏం సాధించడానికి స్కోపే లేదు కదా. సో అందువల్ల ఆయన ముఖ్యమంత్రి పదే పోతే అన్నాడు అనుకోండి, ఇవన్నీ ఊహాగానాలే తప్ప మనమేం ప్రాతిపదిక ఉండదు కదా. సో 52 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి ఉండగా 7-8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి లాక్కోవడం 2 నిమిషాల పని. ఇప్పటికే రోజుకో ఎమ్మెల్యే పోయి రేవంత్ రెడ్డి కలుస్తలేడా? అందువల్ల ఎందుకు మరి కేటీఆర్ ఈ మాట అంటున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత కనుక బలపడితే ఒక 10 సీట్లు దాటితే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అవుతాడు. తెలంగాణలో కాంగ్రెస్లో కాదు, భారత జాతీయ కాంగ్రెస్లోనే స్ట్రాంగ్ అవుతాడు. రాజశేఖర రెడ్డి కన్నా కూడా స్ట్రాంగ్ అవుతాడు. ఎందుకు అవుతాడు అంటే, రాజశేఖర రెడ్డి బలంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలంగా అయిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తున్న గ్యారంటీ లేదు. అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, మీకు కమల్నాథ్లు ముఖ్యమంత్రులు అయ్యారు 2018లో. కానీ వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. కమల్నాథ్ అది కూడా కోల్పోయాడు. కానీ కేంద్రంలో అప్పుడు పార్లమెంట్కి వచ్చేవరకు సీట్లు తేలేకపోయాడు. కేరళలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సీట్లు తెచ్చుకుంటుంది, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 10 సీట్లు దాటి కాంగ్రెస్కి వస్తే ఆయన భారత జాతీయ కాంగ్రెస్లోనే స్ట్రాంగ్ లీడర్ అవుతాడు. తెలంగాణ పక్క పెట్టాని. ఇది ఎందుకు మరి కేటీఆర్ అంటున్నాడంటే, అసలు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు మిగులరా అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, దానా నాగేందర్. ఒక ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ లిస్టులో ఈ రోజు కోరమని ఎంతమంది కలిసి వస్తలేరు. అందువల్ల ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందా తర్వాత బీఆర్ఎస్ నుంచి భారీగా వెళ్ళిపోయే పరిస్థితి. అందువల్ల వాళ్ళని ఆపాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ను షాటర్ చేయాలి. అంటే ఈ రేవంత్ ప్రభుత్వమే ఉండదయ్యా, అసలు కాంగ్రెస్ ఉంటుందా, ఆయనే బీజేపీలో పోతాడు అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు. ఏం వెళ్ళడం మంచిదా, ఏవో చూద్దాం 4 రోజులు, అసలు ఈ ప్రభుత్వమే ఉంటుందో ఉండదో అని వెయిట్ చేస్తారు. అదే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డిని 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టుకొచ్చుకొని 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉంటే రేవంత్ రెడ్డిని ఎందుకు తీస్తుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్? ముఖ్యమంత్రిగా తీసేస్తుందా? ఆ పరిస్థితి ఉంటుందా చెప్పండి? కాంగ్రెస్ పార్టీ అది అమాయకంగా ఉంటుందా? మన ఇంతమంది సీనియర్లు ఉండగా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదా కాంగ్రెస్ అధిష్టానం? వీళ్ళంతా తిరుగుబాటు చేశారా? బట్టి ఉత్తమ్ వాళ్ళేం తిరుగుబాటు చేయలే కదా. రేవంత్ ముఖ్యమంత్రి చేసినందుకు మేము సమర్థించాం అని 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చినరా? 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మేము సమర్థించామన్నా కూడా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఎందుకంటే 64 మద్దతు. అందువల్ల ఓవర్వేమింగ్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తేనే కదా అయింది. అందువల్ల ఇలాంటి కేవలం రాజకీయ విమర్శలే తప్ప